రైతు సోదరులందరికీ ఆగ్రోయేషియా సీడ్స్ తరపున హృదయపూర్వక నమస్కారాలండి. కృష్ణా జిల్లాలో ఉన్నాము. ఆగ్రోయేషియా సీడ్స్ మిరప స్టార్ అనే విత్తనము తోటలో ఉన్న 3 ఎకరాలండి. తేదీ వచ్చేసి 1. రైతు అభిప్రాయాలు కొంచెం తెలుసుకుందాము. ఈ విత్తనం గురించి ఆయనకు ఎవరు చెప్పారు, ఇప్పుడు ఎలా ఉందనేది. సార్ ఒక్కసారి మీ మాటల్లో పూర్తి. పేరు నల్లబోతు గ్రామం, పెనగించుపురోలు మండలం. ఇది నేను మామూలుగా యూట్యూబ్లో కంపెనీ వాళ్ళకి తీసుకున్నా సార్. నిరుడు వీ షీల్డ్ దానికన్నా ఇది బెటర్గా అయితే వైరస్కి కోత రావడానికి కానీ నల్లి సార్ కానీ ఏమీ లేదు. కాయ కూడా తేజ కింద వెరైటీ కింద వెళ్ళిపోద్ది. సన్నకాయ బాగా ఉంది సార్. ఎలా ఉందండి? మీరు ఒకసారి చూపించండి. ఇక్కడ మన టాప్ వస్తుందండి. కింద మొదటగా వచ్చిన కాయ ఏదైతే సైజు పరిమాణంలో సైజు ఉందో వచ్చే కాయ మాత్రం తగ్గదండి. ఇక్కడ మీరు అటు పూర్తిగా చూపిస్తున్నాను. అట్లాగే ఆ 3వ కోతకు వచ్చే కూడా మనం ఇక్కడ కనపడుతున్నాం. ఇక చిక్కదనం వస్తే ఇక్కడ చూడండి, చెట్టు చివరి వరకు ఒక్కటి కాపు ఉంటుంది. మొదట ఏక సమాంతరమైన కాయలు ఉంటాయి. అన్నిటికీ మించి ఫిబ్రవరి మొదటి ఈ గ్రీనిష్ ఎక్కడా లేదు. నిజానికి చుట్టుపక్కల సుబాబులు ఉన్నాయి. అంతా పొగాకు సుబాబులు ఇటుపక్క ఎటు చూసి వేరే విత్తనం ఈ వరకలు నల్లి పెట్టుకుంటుంది. గారు మాట్లాడతారు. శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ ఈ ఆగ్రో పొలమంతా కూడా ఒకే రకంగా ఒకే లెవెల్లో ఉంది. ప్రతి చెట్టు విపరీతమైన పడింది. ఇది నల్లిని తట్టుకుని ఈ చెట్టు ఎక్కడక్కడ ఏ విధమైన ఇది లేకుండా విపరీతమైన కాపాడింది.